ఆమేన్. ఆమేన్. వందనాలు ప్రియులారా, పాస్టర్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం 6వ పోరాటమైన ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాటం అని మనం నేర్చుకున్నాం. ఆత్మ సంబంధమైన యుద్ధం, దురాత్మలతో యుద్ధం అని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసే యుద్ధం ఆత్మ సంబంధమైన యుద్ధం. ఈ యుద్ధం శరీరులతో కాదు, దురాత్మలతోనే యుద్ధం. ఎవరు దురాత్మలు? చనిపోయిన వాళ్లే దురాత్మలా? లేక పరలోకం నుండి త్రోసివేయబడిన దూతలే దురాత్మలా? అనేటువంటి విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులరా, సర్వాంగ ధరించుకోకపోతే ఎవరు ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో పోరాడలేమని మనం మొన్నటి దినాన నేర్చుకున్నాం. సర్వాంగ కవచం స్వయంగా మన క్రీస్తు గుణలక్షణాలను సూచిస్తుంది అని, క్రీస్తు యేసు యొక్క స్వభావాన్ని సూచిస్తుంది అని, స్వయంగా క్రీస్తు యేసుకే సూచనగా ఉంది అని సర్వాంగ కవచమును గూర్చి మనం నేర్చుకున్నాం. సర్వాంగ కవచము ధరించుకోండి మీరు అని స్వయంగా వాక్యంలో రాయబడి ఉంది. మరొకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మరొకరు ఎవరైనా చదివి కొంచెం గట్టిగా చదివి వినిపించండి. తుదకు తుదకు ప్రభు ప్రభు యొక్క యొక్క మహాశక్తిని బట్టి శక్తిని బట్టి ఉమ్, ఆయన యందు బలవంతులయుడి. ఆ, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనము ధరించుకొనుడి. ఉమ్, చదవక ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం అన్నాడు. ఈ దురాత్మలలో ప్రియులరా, ప్రధానంగా ఉండే దురాత్మలు ఉన్నాయి, అధికారంతో ఉన్నటువంటి దురాత్మలు ఉన్నాయి. అంతేకాకుండా ఆకాశ మండలమందున్న దురాత్మలు ఇవన్నీ టోటల్ గా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం అంటూ ఇక్కడ క్లియర్ గా చెప్పాడు. మనలో ప్రతి ఒక్కరం కూడా మనిషినే చూస్తున్నాం కానీ మనకి మనిషే కనిపిస్తున్నాడు కానీ మనిషి వెనకాల పనిచేస్తున్న దురాత్మ తంత్రాలని మనం గుర్తుపట్టలేకపోతున్నాం. మనిషితో పోరాడుతున్నావు కానీ మనిషితోనే శరీరానుసారులతోనే మరి నువ్వు గొడవాడుతున్నావు తప్ప ఆ గొడవలు పెట్టేది ఏంటో అనేది చాలా మంది గమనించలేకపోతా ఉన్నారు. నువ్వు పోరాడినది శరీరులతో కాదు అంటూ చెప్పాడు. శరీరులతో పోరాడేవాడివైతే నువ్వు శరీరానుసారురాలువి, నువ్వు ఒక శరీరానుసారుడివి. శరీరానుసారుడు అయితేనే శరీరులతో పోరాడతావు. శరీరులతో నువ్వు పోరాడటానికే ప్రయత్నాలు చేస్తావు. నీ ప్రయత్నాలు ఆకాశ మండలమందున్న దురాత్మలతో కాదు. ఆకాశ మండలమందున్న దురాత్మలు, వాటి తంత్రాలు ఒక మనిషి వెనకాల మనిషిని ఏలుబడి చేసి ఆ దురాత్మ తంత్రాలని నువ్వు గమనించాలంటే కృపావరములలో ఉన్న ఆత్మల వివేచన అనే వరము లేకుండా మనం వాటి క్రియలను పసిగట్టలేమని, వాటి క్రియలను గమనించలేమని, వాటి క్రియలను గ్రహించలేమని మనం నేర్చుకున్నాం. అయితే సర్వాంగ కవచమును ధరించుకోకపోతే నువ్వు పోరాడలేవు. నువ్వు ప్రధానులతో పోరాడాలి. ఈ దురాత్మలలోనే అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రధానులుగా ఉన్న దురాత్మల ప్లాట్ఫామ్ ఉంది, అధికారులుగా ఉన్న దురాత్మల ప్లాట్ఫామ్ ఉంది. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున దురాత్మలు
అని చెప్పాడు. ఈ దురాత్మలతో ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరం పోరాడాలి. ప్రతి మనిషిని పాడు చేసేది, ప్రతి మనిషిని ప్రియులరా ఆత్మహత్య చేసుకునేలా చేసేది కేవలం దురాత్మే. అది దురాత్మ చేసే పని తప్ప వేరే ఆత్మ అయితే కాదు. నిన్ను చంపేయడమే దాని పని. నీ ఆస్తిని నాశనం చేయడమే దాని పని. నీ ఆరోగ్యాన్ని పాడు చేయడమే దాని పని. మనలో ప్రతి ఒక్కరం కూడా ఇవన్నీ కూడా దాని తంత్రాలే, ఇవన్నీ కూడా దాని క్రియలే అని ప్రియులరా మనం గమనించలేకపోతున్నాం, మనం గ్రహించలేకపోతున్నాం. దేవుడికి స్తోత్రం. రకరకాల దురాత్మలు, రకరకాల దురాత్మల ఏలుబడి క్రింద చాలా మంది బ్రతుకుతున్నారు. చాలా మంది కుటుంబాల్లో దురాత్మల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కానీ అవి దురాత్మలు అన్న విషయం ఎవరికీ తెలియదు. ఎందుకు అంటే దేవుడు ఆత్మయే ఉన్నట్టుగా దెయ్యం కూడా ఆత్మయే ఉంది. సాతానుగాడు కూడా ఆత్మే అయి ఉన్నాడు. సాతానుగాడికి శరీరం లేదు, దేవుడికి ఇప్పుడు శరీరం లేదు. అందుకే మహిమ శరీరంతో దేవుడు ఉన్నాడు. కానీ మనం చూడగలిగితే శరీరానుసారులే కనపడుతున్నారు, శరీరులే కనపడుతున్నారు. కానీ దెయ్యం వాళ్ళ వెనకాల పనిచేస్తున్న దెయ్యం మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ఒక ప్రాంతంలో ఎక్కువగా యవనస్తుల్ని చంపేస్తుంది దెయ్యం. యవనస్తుల మీదే దాని టార్గెట్. చాలా మంది యవనస్తులు చచ్చిపోతున్నారండి. యవనస్తులు చచ్చిపోతా ఉంటే ఎవరికీ అర్థం కావట్లేదు ఎందుకు చచ్చిపోతున్నారో. నెల రోజులకు ఒక యవనస్తుడు చచ్చిపోతున్నాడు, లేదా యవనస్తురాలనే చచ్చిపోతుంది. ఇది ఎవరు చేస్తున్న పని అంటే ఎవరు దాని తంత్రాలు గుర్తుపట్టక ఎందుకో చనిపోతున్నారు. మరి ఎందుకు చనిపోతున్నారో మరి ఎవరికి అర్థం కావట్లేదు. ఇలా వెళ్ళి అలా చనిపోడు. నిన్నే చూశాను, లేక మొన్నే చూశాను, యాక్సిడెంట్ లో చనిపోయాడు, లేకపోతే పడుకున్నవాడు పడుకున్నట్టు చనిపోయాడు, లేకపోతే ఎక్కడికో వెళ్తే ఎందులోనో పడిపోయి చనిపోయాడు. ఆటోమేటిక్ గా ఏదో కాలువలో స్నానం చేస్తానికి వెళ్ళాడంట, కాలువలో చనిపోయాడు. ప్రియులరా, దురాత్మ ఎంతో మందిని చంపేస్తుంది, దెయ్యమే చంపేస్తుంది. మనం పోరాడినది అందుకే శరీరాలతో కాదు. మనం మన భారతదేశం కొరకు కూడా విజ్ఞాపన ఎందుకు చేస్తున్నాం అంటే ప్రజలు ఎంతో మంది ప్రజలు దురాత్మల ఏలుబడి క్రిందే బ్రతుకుతున్నారు. దురాత్మల ఏలుబడి ప్రజల్ని ఏళమారేసింది, ప్రజల్ని ఏలుబడి చేసేసింది. ఎంతో మంది ప్రజలు నాశనం అయిపోతున్నారు. ఎంతో మంది ప్రజల్ని చంపేసి నరకానికి పంపించేస్తుంది. దాని పని అది చేసుకుంటానే ఉంది. దాని పని ఎప్పుడు కూడా పాడు చేసే పని, దాని పని ఎప్పుడు కూడా పడగొట్టే పని. నిన్ను పడగొడుతుంది సాతానే అయితే నిన్ను లేపుతుంది దేవుడు. నిన్ను ఆత్మీయంగా చంపేస్తుంది వాడే అయితే నిన్ను ఆత్మీయంగా బ్రతికిస్తుంది దేవుడు. నీ జీవితంలో నీకు ఆశీర్వాదం అనేది దేవుడి ద్వారా వస్తుంటే శాపం అనేది వాడి ద్వారా వస్తుంది. నీ జీవితంలో అసంతృప్తి అనేది వాడి ద్వారా వస్తే సంతృప్తి అనేది దేవుని ద్వారా వస్తుంది. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే నీ జీవితంలోకి అపవిత్రతను తీసుకొచ్చి పెట్టేవాడు వాడే. నీలో ప్రతి ఒక్కరిలో కూడా వాడి తంత్రాలని మనం గమనించుకోగలగాలి. మన మీద కూడా వాడి తంత్రాలు ఏ టైంలో ఉంటున్నాయి అనేది కూడా మనం బాగా గమనించుకోవాలి. ఎందుకంటే అందరికిలాగా భక్తి చేస్తే కుదరదు. అందరూ చేస్తున్నారు నువ్వు చేస్తున్నావు అన్నట్టుగా నువ్వు ఉంటే కుదరదు. అందరూ కూడా ఏదో గుడ్డెది చేలో పడ్డట్టు చేసుకుంటూ పోతారు భక్తి. అందరూ చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు, కానీ అందరికీ దీని తంత్రాలు గుర్తుపట్టలేరు. అందరూ దీని విధానాలు ఏంటనేది చాలా మంది గమనించలేరు.
అందుకే చాలా మంది దీని తంత్రాలని గుర్తుపట్టలేక ఎక్కువగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దీని తంత్రాలు గుర్తుపట్టలేని ప్రతి ఒక్కరు కూడా మాటి మాటికి చచ్చిపోతాను అన్న మాట వాడి, ప్రియులరా, నిజంగా వాళ్ళ మాటే వాళ్ళకి నెరవేరిపోయింది అన్నట్టు ఏదో ఒక సమయంలో వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కోల్పోయారు. మాటి మాటికి చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను బ్రతకను అన్నావు అంటే అది ఒక దెయ్యమే. అది నీ మీద పనిచేస్తుంది దెయ్యమే. కానీ నేను చూసిన వాళ్ళు నీ మీద పనిచేస్తున్న తంత్రాలు అవి వాడు తంత్రాలని గమనించలేకపోతారు, గమనించలేకపోతున్నారు. క్రైస్తవ సమాజంలో ప్రతి క్రైస్తవుడు కూడా గమనించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. అన్ని విధాలుగా అన్నీ కూడా అన్ని కోణాలలో మనం చక్కగా వివేచించుకుంటూ రావాలి. రాకపోతే కుదరదు. మనలో స్వయంగా దురాత్మలతో పోరాడాలంటే సర్వాంగ కవచమైన క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తు యేసుని ధరించుకోకుండా ఎవ్వరం దురాత్మల సమూహంతో పోరాడలేం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే నిన్నటి దినాన్న మనం ఒక మాటని ధ్యానం చేశాం. ఏంటి ఆ మాట అంటే, నవీన స్వభావమును ధరించుకోవాలి. నవీన స్వభావమును ధరించుకోవడం సర్వాంగ కవచమును ధరించుకోవడమే. నవీన స్వభావమును ధరించుకుంటే నువ్వు క్రీస్తు యేసుని ధరించుకున్నట్టే, నువ్వు సర్వాంగ కవచమును ధరించుకున్నట్టే. క్రీస్తు యేసు యొక్క స్వభావం లేకపోతే నువ్వు క్రీస్తుకే విరోధివైపోతావు, క్రీస్తు యేసుకే శత్రువైపోతావు. ఆయన స్వభావంతోనే నువ్వు వాడి తంత్రాలను గమనించి వాడికి వ్యతిరేకిగా మారిపోవాలి. శత్రువైన సాతానుకే నువ్వు పెద్ద శత్రువుగా ఉండాలి. కానీ నువ్వు దేవుడికి శత్రువు అయిపోతున్నావు. నువ్వు దేవుడికి శత్రువు ఎందుకు అయిపోతున్నావు అంటే సర్వాంగ కవచమైన క్రీస్తుని ధరించుకోలేదు. అనగా నవీన స్వభావం నువ్వు ధరించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే దురాత్మలతో పోరాడలేకపోతున్నావు. ఆత్మ సంబంధమైన యుద్ధం, ఆత్మ ప్రపంచంలో నువ్వు అడుగు పెట్టి నువ్వు దురాత్మలతో పోరాడాలని ఆయన కోరుకున్నాడు. దురాత్మలతో పోరాడే శక్తి నీకు ఇస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే దురాత్మతో నువ్వు పోరాడాలంటే నీకు వాడి తంత్రాలు మొదట నీకు తెలిసి ఉండాలి. వాడి క్రియలేంటో నీకు తెలిసి ఉండాలి. వాడితో ఎలా పోరాడగలుగుతావు అనే ఆ రూటు అదంతా నీకు చక్కగా కనబడుతూ ఉండాలి, నీకు తెలిసి ఉండాలి. నీకు తెలియకపోతే నువ్వు చాలా ఇబ్బందులు పాలవుతావు. తెలియకపోతే చాలా ఇబ్బందులు పడిపోతావు. ప్రియులారా, ఎవరిలో ఏ టైంలో ఎప్పుడు దాని తంత్రాలు మనిషిని ఏలుబడి చేసేస్తున్నాయో, చాలా భయంకరంగా సాతాను తంత్రాలు ఏలుబడి చేసేస్తున్నాయి. దెయ్యాల క్రియల చేత సతమతమైపోతూ ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఎందుకు? దురాత్మ క్రియలు ఒక మనిషిని ఏలుబడి చేసేస్తున్నాయి. దురాత్మ ఏలుబడి కింద ప్రజలు ఎందుకు బ్రతుకుతున్నారు అంటే సర్వాంగ కవచమైన క్రీస్తుని ధరించుకోకపోవడం వల్ల, నవీన స్వభావమును వారు ధరించుకోకపోవడాన్ని బట్టి, నవీన స్వభావం అది ఒక క్రొత్త స్వభావం. నవీన స్వభావం క్రీస్తు యేసు యొక్క స్వభావం. నవీన స్వభావం అది ఒక క్రొత్త మనస్సు. నవీన స్వభావం అది క్రీస్తు మనస్సు. స్వభావం అనే చోట మనస్సు అని కూడా రాసుంటుంది. స్వభావం అంటే అది మనస్సు అని అర్థం. క్రీస్తు యేసు మనస్సుని నువ్వు ధరించుకోకపోతే, క్రీస్తు యేసుని నువ్వు ధరించుకోవడం ఆయన మనస్సును ధరించుకోవడమే. నువ్వు ఆయన మనస్సును ధరించుకుంటే నువ్వు క్రీస్తు యేసును ధరించుకున్నట్టే. నువ్వు క్రీస్తు యేసును ధరించుకుంటే నువ్వు ఒక సర్వాంగ కవచమును ధరించుకున్నట్టే. నువ్వు ఒక సర్వాంగ కవచమును ధరించుకున్న వ్యక్తివైతే నీది నవీన స్వభావమే. నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకున్నట్టే.
దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరం కూడా దానితో పోరాడాలంటే క్రీస్తు స్వభావం నీలో ఉంటేనే దానికి నువ్వు శత్రువుగా మారతావు. క్రీస్తు స్వభావం నీలో లేనప్పుడు క్రీస్తు యేసుకే నువ్వు శత్రువుగా మారిపోతావు అని నీకు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఇంకా ఏమి ధరించుకోవాలి? ఇంకా మనం సర్వాంగ కవచమునకు సూచనగా ఉన్నటువంటి క్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఇంకా ఏమిటి? ఇంకా ఏం ధరించుకుంటే మనం సర్వాంగ కవచమును ధరించుకున్నట్టు, లేక క్రీస్తు యేసుని ధరించుకున్నట్టు అంటే బైబిల్ తెరిచి ఒక్కరు మాత్రం చదవండి. అందుబాటులో ఎవరున్నారో ఒకరు చదువుతున్నప్పుడు ఇంకొకరు చదవద్దు, ఇంకా మ్యూట్ లోనే ఉండండి. ఇబ్బంది పడొద్దు ఎవరు కూడా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రియులరా, ఎన్ని మాటలు వచ్చేసినాయో ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో. ధరించుకోవలసిన వరుసగా చెప్పేసుకుంటూ వచ్చేసాడు, వరుసగా చెప్పేశాడు. ఇంతకే ఇవన్నీ కూడా క్రీస్తు యేసులో ఉన్నాయి. జాలి గల మనస్సు యేసు మనస్సు, దయాళత్వము కలిగిన వాడైన, వినయము కలిగిన వాడు ఆయన, సాత్వికము కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు. ఇవి ధరించుకోవాలి. మీరు జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి అన్నాడు. జాలి గల మనస్సునే ధరించుకోండి కాదు, దయాళత్వమును కూడా ధరించుకోవాలి. దయాళత్వమును కూడా తొడుగుకోవాలి. వినయమును కూడా వస్త్రము వలె తొడుగుకోవాలి. అది నువ్వు తొడుగుకుంటే గనక క్రీస్తు యేసుని తొడుగుకున్నట్టే. నువ్వు సాత్వికమును తొడుగుకోవాలి. సాత్వికం అంటే ఏంటో అవన్నీ తర్వాత చూద్దాం. కానీ నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, జాలి గల మనస్సుతోనే నువ్వు దురాత్మలతో పోరాడగలవు. నీలో జాలి గల మనస్సుంటే నువ్వు సర్వాంగ కవచమును ధరించుకున్నట్టే, నువ్వు క్రీస్తు యేసును ధరించుకున్నట్టే. జాలి గల మనస్సు నీలో ఉంటే వాడెప్పుడో కుప్పకూలిపోయినట్టే, వాడు ఓడిపోయినట్టే. ఎందుకంటే ఇక జాలి కలిగిన మనస్సే కనుక నీకుంటే అపకారం నువ్వు చెయ్యు, ఎప్పుడు ఉపకారమే చేస్తావు. ఇక నువ్వు నీ సహోదరుడికి గాని సహోదరికి గాని నువ్వు కీడు చెయ్యు. కీడు అనేది వాడు క్రియలతో ఉన్న వ్యక్తి మాత్రమే కీడు చేస్తాడు. నువ్వు ఏ మనుషుడికి నువ్వు హాని చెయ్యు. జాలి గల మనస్సే గనక నీకుంటే నువ్వు ఏ మనుషుడికి కూడా నువ్వు హాని చేయు. నిజంగా నువ్వు హాని చేయు. ఏ మనుషుడికైనా హాని చేస్తున్నావంటే వాడు క్రియలతో నువ్వు బంధించబడి ఉన్నావని ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఇంతకీ జాలి గల మనస్సు అంటే ఏంటి? జాలి కలిగిన మనస్సు అంటే ఏంటది అంటే దానికి ఒక 3 అర్థాలన్నా చెప్తాను. జాలి గల మనస్సు అన్నప్పుడు అది మాకేంటో తెలీదు అన్నట్టు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా జాలి గల మనస్సు అంటే ఏంటో తెలియాలి. జాలి అంటే కరుణ అనే అర్థం ఉంది. జాలి అంటే కరుణ, జాలి అంటే దయ. జాలి అంటే జాలి ఎవరిలో ఉంటుందో, జాలి గల మనసు ఎవరిలో ఉంటుందో వాళ్ళు త్వరగా కనికర పడతారు. కనికరపడే విధానం వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దేవుడు ఎలాంటి వాడంటే జాలి పడే దేవుడు. జాలి ఎవరిలో అయితే ఉంటుందో, జాలి గల మనసు ఏ వ్యక్తి అయితే ధరించుకుంటాడో
ఆ వ్యక్తి ఆ వ్యక్తిలో ఒక విధానం బయటకు వస్తుంది. జాలి గల మనస్సు ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తిలోంచి ఒక విధానం బయటకు వచ్చేస్తది. ఏంటి అంటే ఓదార్చేస్తాం. ఓదార్చే కెపాసిటీ నీకుంటుంది. ఏ టైంలో ఎవరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఓదార్చే శక్తి నీకుంటుంది. వయసులో ఉన్న కూతుర్ని పోగొట్టుకున్న వ్యక్తిని నీకు ఓదార్చడం వచ్చా? వయసులో అందొచ్చిన కొడుకుని పోగొట్టుకున్న ఏ తల్లి అయినా సరే గదిలో ఒక మూలన కూర్చుని బాధపడుతూనే ఉంటే ఆమెను ఓదార్చడం నీకొచ్చా? నీకు ఓదార్చడం చేతనవునా? ఎందులోనో పెట్టుబడులు పెట్టి నష్టపోయి కుప్పకూలిపోయి కృంగిపోయిన స్థితిలో ఆనందం సంతోషం లేక సమాధానం లేక బ్రతుకుతున్న ఒక వ్యక్తిని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క బాధను చూసి ఆ వ్యక్తి మీద జాలిపడి నువ్వు ఆ వ్యక్తిని ఓదార్చగలవా? జాలి గల మనస్సు నిజంగా ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి దేవుళ్లాగే ఓదార్చేస్తాడు. స్వయంగా ప్రియులరా, ఇది దేవునిలో కనిపిస్తా ఉంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. యెషయా 49:13 తీసి చదవండి. శ్రమనందిన ఆ శ్రమనందిన తన జనుల యందు జాలిపడి యెహోవా ఉమ్. తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఓదార్చి ఉన్నాడు. చాలమ్మా. ఓదార్చి ఉన్నాడంట. యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఎలా ఓదార్చాడు? ఆయన ఎలా ఓదార్చగలిగాడు? ఓదార్చగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాడు దేవుడు. ఎలా ఓదార్చాడు? దేవుడికి జాలి గల మనస్సు ఉంది. దేవుడు మనస్సు జాలి గల మనస్సు. ఆ జాలి గల మనస్సుతోనే ఓదార్చగలిగే విధానం అంతా బయటకు వస్తుంది. ఓదార్చడం వలన జాలి గల మనస్సు కాదు, జాలి కలిగిన మనస్సును బట్టే ఓదార్చడం అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఓదార్చే విధానం జాలి గల మనస్సును బట్టే వస్తుంది అని అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. ఎంతమందిని ఓదార్చవు? నువ్వు ఎవరిని పడితే వాళ్ళని దేవుని యొక్క జాలి గల మనస్సును ధరించుకున్న వ్యక్తివైతే ఎవరిని పడితే వాళ్ళని ఓదార్చే వ్యక్తిలాగే ఉండాలి. నువ్వు దురాత్మలతో యుద్ధం చేసేస్తున్నట్టే, నువ్వు దురాత్మలతో పోరాడుతున్నట్టే. చాలా సింపుల్. చెప్తున్న మాటలకేని దీనికి దానికి సంబంధం లేదనుకుంటావు. నువ్వు లోతుల్లోకి వచ్చి చూడు. ఈ వాక్య ధ్యానంలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ చేత దీనిని ధ్యానం చేసినప్పుడు సర్వాంగ కవచమును ధరించుకుంటే దానికి సంబంధించిన రెఫరెన్స్లు ఎక్కడున్నాయి? దానికి సంబంధించి ఏంటి వర్తమానం ఎలా తయారయ్యింది? ఏంటి అంటే అంతా దేవుడు కాళ్ళు పట్టుకుని దేవుడు పాదాల దగ్గర కనిపెట్టి మోసుకుని వచ్చిన వర్తమానం ఇది. జాలి గల మనస్సు నీకుంటే చాలు. ఆయన మనస్సు నీకుంటే చాలండి, చాలు. నువ్వు ఓదార్చేస్తావు అంతే. ఎవరిని చూసినా నాకు వెంటనే జాలి గల మనస్సు పెట్టు. ఎంత కూడా జాలి ఉండదు. ఎంత కఠినమైన వ్యక్తి అంటే చాలా కఠినమైన వ్యక్తివి. ఎంత కూడా జాలి లేదు అసలు. రోడ్డు యాక్సిడెంట్ లో సడన్ గా ఏదో గుద్దేసి వెళ్ళిపోతే కింద పడిపోయిన వ్యక్తి దగ్గరికి సడన్ గా ఏ బైక్ మీద ఉంటావో బైక్ స్టాండ్ వేసి పక్కకు పెట్టి పరుగున వెళ్ళి ఆ వ్యక్తిని లేపే ప్రయత్నం కానీ, నీ దగ్గర ఉంటే వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళి వాటర్ ఇవ్వడం కానీ, ఇలాంటి పనులు చేయలేకపోతున్నాం. ఎందుకంటే సడన్ గా జాలి అనేది నీకు కలగడం లేదు. సడన్ గా జాలి కలగకపోవడాన్ని బట్టి నువ్వు
నిలబడిపోయి చూస్తున్నాం అంతే. నిలబడిపోయే చూస్తున్నాం. ఎంత దారుణంగా నిలబడతావంటే, మా మామగారు అనేదిలే, ఏట్రా రేవులో తాడి చెట్లాగా నిలబడున్నావు, రేవులో తాడి చెట్లాగా నిలబడున్నావు అని అనేది. నిజమే, రేవులో తాడి చెట్లాగే నిలబడి ఉంటున్నాం. దేవుడికి స్తోత్రం. టిప్పర్ లారీ వెనకాల బేతాళి బొమ్మలాగా ఉంటావు. ఎవరిని చూసినా అలా నిలబడిపోయే చూస్తావు. ఇంత కూడా జాలి ఉండదు, ఇంత కూడా జాలి పడవు. దేవుడికి స్తోత్రం. జాలి గల మనస్సు ఇంకా నీకు రాలేదంటే క్రీస్తుని ధరించుకోలేదు. క్రీస్తు యేసు లేడు, నీలో లేడు. నీలో లేనప్పుడు నువ్వేమి దురాత్మలతో పోరాడుతున్నట్టు? నువ్వేమి దురాత్మలతో పోరాడుతున్నట్టు చెప్పు అసలు. ఆకాశ మండలం అందున్న దురాత్మలతో పోరాడడం అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలలోనే. నువ్వు నిలబడిపోతే కనుక చాలా సులువుగా వాడు నడుమును విరిచేసినట్టే, వాడు నడుమునే విరగొట్టేసినట్టే. నువ్వు ఇక లేవకుండా వాడు నడుమును విరిచేసినట్టే. నీ అరికాలు క్రిందేసి శీఘ్రంగా వాడి తలకాయని చితక త్రొక్కేసినట్టే. నిజం. ఈ పెద్ద విషయాలుగా అనిపించకపోవచ్చు, ఈ చిన్న చిన్న విషయాలే అని నేను అన్నాను. కానీ ప్రియులరా, ఈ విధానాలలో బ్రతకడం అనేది అంత చిన్న విషయం కాదు, అంత చిన్న విషయం కాదు. నవీన స్వభావాన్ని ధరించుకోవడం చిన్న విషయం కాదు. జాలి గల మనసుని ధరించుకోవడం చిన్న విషయం కాదు. అది చాలా పెద్ద విషయమే. అది ఎంతో నలగగొట్టబడితేనే గాని నవీన స్వభావం రాదు. ఎంతో నలగగొట్టబడితేనే గాని క్రీస్తు స్వభావం రాదు, క్రీస్తు మనస్సు రాదు. ప్రియులరా, క్రీస్తే లేకపోతే ఇంక నువ్వు జాలి పడవు. అస్సలు జాలి లేదు. నిజంగా నీ క్రింద ఎవరు పని చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నీ స్థితి నీ రేంజ్ ఉన్నతంగా ఉంటే, నీ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషే ఉంటే, పాసిపోయింది బూసిపోయింది పెడుతున్నావు. అసలు నీకు ఎంతైనా జాలుందా? నాలాంటి మనిషే అని ఎప్పుడైనా జాలి పడ్డావా? అసలు జాలుందా? బాగున్నాయేమో నువ్వు తింటావు, బాగోలేని ఏమో పాడైపోని ఏమో ఆళ్ళకేళ్ళకే పెడతావు. ప్రియులరా, చాలా మంది పచ్చడి ఉంది కాస్త పచ్చడికి వెళ్తావా, ఆవకాయ పచ్చడి ఉంది అంటారు. ఆవకాయ పచ్చడి ఉంది పట్టుకెళ్తావంటే పాపం వాళ్ళు అనుకుంటారు, అమ్మో ఆవకాయ పచ్చడి పెట్టుకునే బ్రతికే కాదు నది, కొంచెం ఆవకాయ పచ్చడి ఇస్తానంది, కొంచెం డబ్బాలో పెట్టి, అమ్మా కొంచెం డబ్బాలో పెట్టి ఆవకాయ పచ్చడి ఇవ్వి, ఇస్తానంటున్నావు కాబట్టి ఇవ్వమ్మా పట్టుకెళ్తాను, అమ్మగారండి పట్టుకెళ్తానండి అంటది. ఈవిడో పిచ్చిది పాపం, అది బూసొచ్చేసిన పచ్చడి, అది బూసొచ్చేసింది, అది పాసిపోయిన పచ్చడి. అది వీళ్ళకి ఎక్కకే పచ్చడి యొక్క టేస్ట్ మారిపోయిన తర్వాత, అది మారిపోయింది కాబట్టే ఈవిడికి ఇస్తుందన్న విషయం ఆవిడికి తెలియక, ప్రియులరా, అగగ్గలాడుతూ పచ్చడి పెట్టారు అమ్మగారు, పచ్చడి పెట్టారు అమ్మగారు అంటూ తీసుకెళ్ళిపోద్ది. బాగుందా, పచ్చడి వేసుకుని అన్నం తిన్నావా అంటే, ఆ అమ్మగారు తిన్నానండి బాగుంది అంది. బాగుందా? ఇంట్లో వాళ్ళు ఎవరు వేసుకుంటలేదు, ఇంకొంచెం పెడతాను పట్టుకెళ్తావేటి అంటది. ప్రియులరా, అసలు జాలుందా? నీ వంటి మనిషే కదా, నువ్వు తినొచ్చు కదా. నీరొచ్చి నన్ను దాసి దాసి పెడతారు. 3 రోజుల కూరలో 4 రోజుల కూరలో ఇంటి ముందుకొచ్చి, అమ్మా కొంచెం అన్నం ఉంటే పెడతావా అని అడిగే వాళ్ళందరికీ దాస్తావు, దాసి దాసి పెడతావు. నేను అంటున్నాను, అప్పటికప్పుడే వంట చేసుకున్నావు చూసావా, వంట చేసుకుని ఏ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నావో అది వాళ్ళకి పెట్టు, 4 రోజులది నువ్వు తిను. 4 రోజుల క్రితం ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచావు కదా, వాళ్ళకి పెడతాకి, అది నువ్వు తిను. అది నీది జాలిగల మనస్సుని. జాలిగల మనసు లేదు.
నీకే నచ్చట్లేదు, నీకే ఎక్కట్లేదు, ఎదుటోళ్ళు తింటారా? అది పాడైపోయింది, ఎదుటోళ్ళు తింటారా? ఎంత దగా చేసేస్తున్నావో, ఎంత మోసం చేసేస్తున్నావో. అసలు క్రీస్తే ఉన్నాడా? అసలు క్రీస్తే ఉన్నాడా? అసలు జాలిగల మనస్సేనా ఇది? కొంచెం బాగా ఆలోచించాలి. నేటికి ఈ గూగుల్ మీట్ బ్యాచ్ అంతా చాలా మంది అదే బ్యాచ్ ఉంటారు. అయ్యి బాబు ఇవన్నీ చెప్పేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా. నిజమే. లేరు అని ఒక్కళ్ళు చెప్పండి. ఏండి అలాగే ఉన్నాం అని చెప్పిన వాళ్ళు యథార్థవంతులు చెప్పండి. చెప్పరు. దేవుడికి స్తోత్రం. యథార్థత లేదు కాబట్టి. అయ్యా అందరం అలాగే ఉన్నాం, నిజంగానే ఉన్నాం ప్రియులారా, మనం ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఎంత దగా చేసేస్తున్నావో, ఇంత కూడా జాలి లేదు. నాకు జాలిగల మనస్సు పెట్టు ప్రభువా. జాలిగల మనస్సు నాలో ఉంటే అపవాది నడుమును విరిచేసినట్టే, నేను దురాత్మలతో నేను యుద్ధం చేసినట్టే. ఆకాశ మండలమందున దురాత్మలో వణికిపోతాయి. ఎందుకు వణుకుపోతాయి తెలుసా? ఎందుకు వెనక తగ్గుతాయో తెలుసా? నువ్వు వెళుతుంటే చాలు నీకు దారిస్తాయి. నువ్వు వెళుతుంటే చాలు నీకు దారిచ్చేస్తాయి. దేవుడికి స్తోత్రం. భయపడిపోతాయి, ప్రక్కకి తొలగిపోతాయి, నీకు దారిచ్చేస్తాయి. ఎందుకు అలా చేస్తాయంటే స్వయంగా అవి చూసేస్తున్నాయి, నీలో క్రీస్తున్నట్టు చూసేస్తున్నాయి. స్వయంగా క్రీస్తు యేసున్నట్టు అవి గుర్తించేస్తున్నాయి. వాటికి తెలిసిపోతుంది జాలిగల మనస్సు ఉంది వీళ్ళలో, నవీన స్వభావం ఉంది వీళ్ళలో, ఆయన ప్రభావం వీళ్ళని ఆవరించి ఉంది, ఆయన మహిమ వీళ్ళని ఆవరించేసే ఉంది. నిజంగా వీళ్ళలో ఆయన ఆయన శక్తి ఉంది. కాబట్టి వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. ఒక నోరు తెరిచి ఒక మాట పలికాడంటే నేను ఎగిరిపోతాను, ఎక్కడికి ఎగిరిపోతాను, చెదిరిపోతాను. కాబట్టి వాళ్ళను మనం ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. క్రీస్తు యేసు యొక్క స్వభావం లేని వాళ్ళని, సర్వాంగ కవచం ధరించుకోలేని వాళ్ళని, నవీన స్వభావం లేని వాళ్ళని, జాలిగల మనసు లేని వాళ్ళని పట్టుకుంటాను. వాళ్ళే నాకు లోకువ, వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. నీకు దారిచ్చేస్తాడు. నీకు వాడు వణికిపోవాలంటే క్రీస్తు యేసు నీలో ఉన్నాడనడానికి రుజువు జాలిగల మనస్సు ఉండాలి. నన్ను ఎక్కడికన్నా వెళ్ళానంటే నాకు ఒక రూమ్ ఇచ్చో, లేకపోతే నాకు ఏదైనా హోటల్ బుక్ చేసో, ఎవరైనా ఏదైనా చేస్తున్నారనుకోండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు నాకు సపరేట్ గా ఒక రూమ్ ఇచ్చి ప్రార్థన చేసుకుంటానని, లేదా గూగుల్ మీట్ ప్రోగ్రామ్ ఉంటుందని నాకు ఏమైనా రూమ్ ఎవరైనా ఇచ్చారనుకోండి, తెల్లవారిన తర్వాత వాళ్ళు మరలా కనపడతారు కాబట్టి వాళ్ళు అంటారు, అండి చక్కగా నిద్ర పట్టిందా అని అంటారు. చక్కగానే పట్టింది నిద్ర, ఆ గొడవ ఏముండదు, ఆ కంప్లైంట్ ఏమి లేదు, నాకు చాలా చక్కగా నిద్ర పట్టింది అని అంటాను. ప్రియులారా, భీమవరం వెళ్ళాను ఈ మధ్య కాలంలో. ఆ భీమవరంలో నేను అక్కడ రావటానికి ఇబ్బంది అయ్యి ఆ రాత్రి అక్కడే పడుకోవాల్సి వచ్చింది. అక్కడ పడుకున్నప్పుడు అక్కడ ఒకడు వచ్చి, కుర్రోడు, బాగా నిద్ర పట్టిందా లోపల అన్నాడు. ఏ నిద్ర పట్టకపోవడమే అని అంటే, ఏమీ లేదు, ఈ గదిలో తలుపులు శబ్దాలు వస్తా ఉంటాయి. వీటిలో పెట్టుకోండి అమ్మా ఎవరో. తలుపులు శబ్దాలు వస్తా ఉంటాయి. ఈ గదిలో ఏదో తిరుగుతూ ఉంటది. ఏదో తిరుగుతూ ఉంటదా? నాకేం కనిపించలేదే, నాకేం కనిపించలేదు. ఒక ఆయన తీసుకుని వస్తాను ఆగండి అన్ని. ఒక గంట తర్వాత ఒక ఆయన తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఆయన అన్నాడు, ఆ గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ పడుకోకండి, ఎక్కడన్నా పడుకోండి గాని అన్నాడు. ఏంటి బాబు ఏమైందంటే, నాకు అలా కనపడింది, ఇలా కనపడింది, ఏవో శబ్దాలు వినబడతా ఉంటాయి,
పీడకలలు ఎక్కువ వచ్చేస్తుంటాయి, భయంకరంగా ఏదేదో అయిపోతున్నట్టు, చాలా ఇది అయిపోద్ది, సరిగ్గా వారం 10 రోజులు జ్వరం వదలలేదు నన్ను అన్నాడు. నాకు అలాంటి సమస్య ఏమీ లేదే, నేను ఎక్కడికి వెళ్ళినా చక్కగా నిద్రపోతాను, నాకు చాలా చక్కగా నిద్ర పడుతుంది, దురాత్మలు ఉండవు, ఏ ఉండవు, అన్ని పారిపోతాయి, అన్ని నాకు దారిచ్చేయాల్సిందే, నాకు దారిచ్చేయాల్సిందే అంటూ నేను చెప్పాను. ప్రియులరా, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా చక్కటి నిద్ర పడుతుందా? ఎక్కడికి వెళ్తున్నా దురాత్మలు నీకు దారిస్తున్నాయా? దారిచ్చేస్తున్నాయా నీకు? నాకెందుకు వచ్చింది? నోరు తెరిచి ప్రార్థన చేసి ఒక పలుకే గనక పలికిందంటే నేను ఎక్కడికి చెదిరిపోతానో అన్న వణుకు పుట్టించగలుగుతున్నావా వాటికి? నీ పాద ధూళి చూసి అవి చెదరిపోతున్నాయా? భయపడిపోయి వెనక్కి జణుకుతున్నాయా? ఆలోచించు ఒకసారి. ఎక్కడికన్నా వెళుతుంటే చాలు నిన్ను కమ్మేస్తున్నాయి, నిన్ను పట్టేసుకుంటున్నాయి, భయంకరంగా పట్టేసుకుంటున్నాయి. దేవుడికి స్తోత్రం. ఈరోజు కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు కొన్ని దెయ్యాలు చాలా మందిని ఏలిపడి చేసేసి పట్టేసుకుంటున్నాయి. ఎందుకు పట్టేసుకుంటున్నాయి అంటే, సర్వాంగ కవచం ధరించుకోలేదు కదా నువ్వు, క్రీస్తు యేసు నీలో లేడు కదా, అందుకే వాడు పట్టేసుకున్నాడు. వాడు ఊరకనే ఏం పట్టుకోలేదు. ఒక అమ్మాయిని దెయ్యం పట్టేసుకుంటే అక్కడికి వెళ్ళాం. వెళ్తే ప్రియులరా, అక్కడ ప్రార్థన చేస్తా ఉంటే ఏంటి అని ఎవరో ఒక వ్యక్తి, వేరే పాస్టర్ గారు కూడా వచ్చాడు. ఏంటి ఎక్కడ పట్టుకున్నావు అని అడిగితే చెప్తుంది, ఏం లేదు, వర్షం వస్తుందని చెప్పి అక్కడ ఒక దేవాలయం ఉంది, అక్కడికి వచ్చి నిలబడింది అంతే, వర్షం పడుతుందని, అంతే పట్టేసుకున్నాను. ఎక్కడో ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయం దగ్గర నిలబడిందంట నీడలో. అదే దేవాలయమే, ఇంక నేను చెప్పక్కర్లేదు మీకు. ఆ నీడలో నిలబడితే చాలు వర్షం తగ్గాక వెళ్దామని. ఈలోగా పట్టేసుకుంది. పట్టేసుకున్న విషయం కూడా ఆవిడికి తెలియదు. పట్టేసుకుని నానా రకాల బాధలు పెట్టింది. ప్రియులరా, డాక్టర్లకు కూడా దొరకడతలేదు నీ జబ్బులేంటో, డాక్టర్లకి కూడా దొరకడతలేదు నీ రోగం ఏంటో, స్కానింగ్ రిపోర్ట్ కి కూడా అంతు చిక్కడం లేదు, అసలు నీ రోగం ఏంటో తెలియడం లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా అంతా నీకు పోగుంది అంటున్నాడు, కానీ నీకేమీ అర్థం కావట్లేదు. దురాత్మ ద్వారా ఏదో బలహీనత, ఏదో ఒక బంధకం వాడే తీసుకొచ్చి పెడుతున్నాడు. డాక్టర్లకి కూడా అంతు చిక్కన రోగాలు తీసుకొచ్చి పెడుతున్నాడు. స్కానింగ్ రిపోర్ట్ లో కూడా దొరకడని తెగులు కొన్నిసార్లు మీ బాడీలోకి తీసుకొచ్చి పెట్టేది అదే. అది దాని పనే, అది దాని పనే. అది అర్థం కాదు. తల తిరిగిపోతా ఉంటది, తల బాధ వచ్చేస్తా ఉంటది, తలకి దించేస్తుంటావు, స్కానింగ్ దించేస్తుంటావు, కానీ ఏమీ లేదని చెప్తారు. నీ డబ్బులన్నీ కూడా అది నాశనం చేసేసింది. నీ కష్టార్జితాన్ని అనుభవించకుండా నీ హాస్పిటల్ పాలు చేసేసింది. కేవలం అదే చేసింది. సీక్రెట్స్ అన్ని ఓపెన్ చేస్తున్నానని వాడికి నా మీద చాలా పగ ఉంటది. సీక్రెట్స్ ఇవన్నీ చిన్న చిన్నయే, ఈ సీక్రెట్స్ అన్ని ఓపెన్ చేసేస్తున్నానని నా మీద కక్ష కట్టేస్తాడు వాడు. ఎప్పుడు దొరుకుతాడా అని నన్ను పొంచి ఉండి చూస్తానే ఉంటాడు వాడు. కానీ నన్నేం చేయలేడాడు, ప్రియులరా, నన్నేమీ చేయలేక నా కుటుంబీకులనే పట్టుకుని నన్ను శోధించాడు. నన్నేమీ చేయలేక నా ప్రక్కన వాళ్ళని పట్టుకుని వాడు నన్ను శోధించాడు. ఎక్కడ ఎవరిని పట్టుకుంటే సేవ మానేస్తాడో వాళ్ళనే పట్టుకున్నాడు. ఎక్కడ కొడితే వీడు ఆగిపోతాడో సేవలో అక్కడే వాడు కొట్టాడు.
కానీ దేవుని యొక్క కృపను బట్టి నేను తిన్న దెబ్బలు అన్ని దెబ్బలు కాదు. నేను పడ్డ బాధలు అన్ని బాధలు కాదు. నేను తిన్న ఎదురు దెబ్బలు అన్ని ఎదురు దెబ్బలు కాదు. నన్ను ఏమీ చేయలేక నా ప్రక్కనున్న వాళ్ళని పట్టుకుని నన్ను శోధించాడు. ఏం చేయలేడు, వాడు నన్ను ఏం చేయలేడు. ఎందుకు అంటే వాడు నన్ను ఏదైనా చేయాలంటే డైరెక్ట్ గా వచ్చి నన్ను ఏం చేయలేడు. వాళ్ళని వీళ్ళని పెట్టుకుని ఏమన్నా ఒక ఆట ఆడుకోవాలేమో కాని వాడు డైరెక్ట్ గా వచ్చి నాతో వాడు నన్ను ఏం చేయలేడు. నన్ను ఇలా ముట్టడానికి కూడా వాడికి అధికారం లేకుండా దేవుడు కృప ఆవరించింది మనల్ని. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, ఒకసారి ఆలోచించుకో. ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్ను ఏలుబడి చేస్తుంది ఏంటి? నిన్నేం ఏలుబడి చేస్తుంది? నీ ఇంట్లో చేతబడి శక్తుల పిశాచ క్రియల చేత ఎవరైనా బంధించబడితే సులువుగా విడుదల పొందుకోవలసిన నువ్వు అక్కడికే ఇక్కడికే తాడులు కట్టించుకోవడానికి పరుగులాడుతున్నావు. తాడులు కట్టించుకోవడానికి పరుగులాడుతున్నావు. చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కువగా గట్టిగా ఏడిచేస్తుంటే ఏదో పట్టేసుకుందని చెప్పి ఏదేదో కట్టేస్తున్నావు పిల్లలకి కూడా. అయ్యేయో కట్టడం వలన ఇంకా ఎక్కువైపోతున్నాయి అవి వచ్చేసి. కానీ నీకు తెలియడం లేదు. నీకు ఆ విషయం తెలియదు కాబట్టి ఈ మాట చెప్తున్నాను. చిన్న చిన్న విషయాలలో చిన్న విషయానికే చిన్న పిల్లలకే కట్టేస్తున్నావు. ఆ తాడులు ఈ తాడులు అంటూ తీసుకొచ్చి కట్టేస్తున్నావు. ప్రియులరా, ఎక్కడికన్నా వెళ్తుంటే నేను ప్రార్థన చేయమని అంటారు, కానీ ప్రార్థన చేయమని అంటుంటే ప్రార్థన చేసేసి వచ్చేస్తాం, ఏమీ జరగదు. ప్రార్థన చేస్తాం కానీ ఏమీ జరగదు. ఇదేటయ్యా ప్రార్థన చేసావు కానీ ఏమీ జరగలేదేటి అని అంటారని నాకు ముందే తెలిసి, నా దగ్గరికి క్రొత్తగా దేవునిలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ప్రార్థన చేయించుకోవడానికి వస్తే అలా నిలబెట్టేసే నేను తావీదులు ఏవైనా ఉంటే ఇప్పించేసే ప్రార్థన చేస్తాను. అలా నిలబెట్టి ఇప్పించేసి ప్రార్థన చేస్తాను. దేవుడికి స్తోత్రం. అక్కడికక్కడ ఎప్పనంటారు కొంతమంది. ఎప్పను అంటే నేను చేసే ప్రార్థనకి ఏం జరగదు. మరి నువ్వు బాగుండాలని కోరుకుంటున్నావా? నీ బాగు కోసం నేను ప్రార్థన చేయడానికి వచ్చాను. నేను చేసిన ప్రార్థన నీకు పట్టించాలంటే, నేను చేసిన ప్రార్థన ద్వారా నీకు ఒక మేలు కలగాలంటే మాట వింటావా? ప్రియులరా, కొంతమంది చాలా కఠినమైన వ్యక్తుల చేత తాడులిప్పించాను నేను. అసలు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆమెతో మీరు ఇలా మాట్లాడగానే బలిప్పించిందండి, ఆవిడ అసలు తాడిప్పుదో. ఎవరో ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు వచ్చి ఇప్పి అన్నగానే ఇప్పలేదు ఆవిడ. మీరు చాలా సింపుల్ గా ఇలా మాట్లాడగానే ఇప్పేసింది, ఆవిడ ఇప్పదంట అసలు అని అన్నారు. నేను సింపుల్ గా నవ్వుతూ ఒకటే మాట అన్నాను, అక్క నువ్వు బాగుండాలనుకుంటున్నావా? నువ్వు బాగుండాలనుకుంటే ఇది ఎందుకు కట్టుకున్నావు? దీనివల్ల ఏదన్నా జరిగితే ప్రార్థన ఎందుకు? అది ఉంది కదా, తాడుకి కట్టుకున్నావు కదా తాడు, మెడలో ఉన్న తాడుకి కట్టుకున్నావు కదా తాడు, అది ఉంది కదా, అది ఏదైనా చేస్తుందన్న నమ్మకం నీకుందా అంటే, ఏమీ లేదు తమ్ముడు, ఏదో అలా కట్టుకున్నాను అంతే. మరి అలాగే ఎందుకు కట్టుకోవడం? ఏది ఇలాగిచ్చే అంటే, ఇప్పేస్తాను తమ్ముడు, ఇప్పేస్తాను, నా ఎదురుగుండాని ఇప్పే. సరే అని ఇప్పేసింది. ఇప్పేసి చేతిలో పెట్టుకుంది. ఇప్పేసింది కదా అని చెప్పేసి మనం ప్రార్థన చేసి వచ్చేస్తాం, మళ్ళీ గదిలోకి వెళ్ళి కట్టుకుంటుంది. అందుకే అది నా చేతిలోకి తీసుకుని నాకు ఇచ్చేయమని చెప్పి నేను నా చేతిలో పెట్టుకుని ఉన్నాను. ఇదేంటండి మీరు చేతిలో పెట్టుకున్నారంటే, నేనేం కట్టుకోనలే, నేను కట్టుకుంటాను అనుకుంటున్నావేమో, దారిలో పాడేస్తాను, నీకు మరలా ఇస్తే నువ్వు మరలా కట్టేసుకుంటావు అని చెప్పి తీసేసుకున్నాను అని చెప్పి తీసేసుకుని ప్రార్థన చేసి వచ్చి బయట పాడేసుకోండి. ఎంతో మందికి అలా తాడులు ఇప్పించాను నేను.
దేవుడికి స్తోత్రం. తాళ్ళు కట్టేసుకుంటున్నావు చిన్నదానికి పెద్దానికి. చిన్న పిల్లలకి కూడా కట్టించేస్తున్నావు తాడులు నువ్వు. ఎక్కడెక్కడికో తిరిగేస్తున్నావు. చాలా భయపడిపోతున్నావు, గత్తరైపోతున్నావు. నీలోనే క్రీస్తు ఉంటే, నీవే సర్వాంగ కవచమును గనక ధరించుకుంటే ఎందుకు దెయ్యాలుంటాయి నీ ఇంట్లో? ఎందుకు దెయ్యాలుంటాయి చెప్పు అసలు? నీ ఇంట్లో దెయ్యాలు ఉండడానికి కారకురాలు నువ్వే. నీ వల్లే వచ్చేస్తున్నాయి దెయ్యాలు. నీ తీరువు బాగోలేదు. ప్రభు అయిన యేసుని అంగీకరించనన్న మాటే తప్ప బయట మనుషుల కంటే దారుణంగా ఉన్నావు నువ్వు. బయట మనుషుల కంటే దారుణంగానే ఉన్నావు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు ఎంత మంచివాడు. జాలి గల మనస్సు కలిగిన దేవుడు ఓదార్చేస్తున్నాడు. ఓదార్చే, ప్రతి మనిషిని ఓదార్చగలిగే శక్తి జాలి గల మనస్సు ద్వారా నీకు వచ్చేస్తుంది. ఇంకొక వాక్య భాగం చదువుకుందాం. యెషయా గ్రంథం 54:10. యెషయా గ్రంథం 54:10. ఎవరైనా చదవండి. పర్వతములు తగ్గిపోయినను, మెట్టలు కత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలుపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ యందు జాలిపడు యెహోవా, నీ యందు జాలిపడు యెహోవా అన్నాడు. దేవుడు స్వభావం, దేవుడు మనసే జాలిపడే మనస్సు, జాలి గల మనస్సు. జాలి పడిపోవాలంతే. నిజంగా లేదు, కరెక్టే. ప్రభువా నాకు జాలి గల మనస్సు నాకు ఇవ్వి. ఈ రోజే నాకు అది కావాలి, ఈ రోజే నాకు అది దయచేయి అని నువ్వు అడిగితే ఆయన నీకు నిజంగా ఇస్తాడు. ఆయన మనసునే నీకు ఇస్తాడు. ఆయనను నువ్వు ధరించుకుంటావు. జాలి గల మనస్సు నీకు వచ్చేస్తాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31-32. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31-32. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ప్రభు సర్వకాలం విడనాడడు. చాలు. ప్రభు సర్వకాలం విడనాడడు. ఆయన బాధ పెట్టినానంట తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. బాధ పెట్టడమే తెలుసు కానీ జాలి పడడం తెలియదు మనకి. దేవుడి దగ్గర ఉన్నటువంటి విధానాలు చూడండి ఎంత బాగున్నాయో. ఆయన గుణలక్షణాలు చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో. ఆయన బాధ పెట్టినా కూడా జాలి పడతాడు. దేవుడికి స్తోత్రం. ఎవరినైనా కొట్టేవంటే గొడ్ని బాదినట్టు బాధేస్తావు, కానీ తర్వాత అన్న జాలి కలుగుతుందా? అరే కొట్టేశానని నా మనసే బాధ కలుగుతుంది, ఆ టైంకి మాత్రం కొట్టేశాను నేను అని ఏమన్నా జాలి కలుగుతుందా? బాధ పెట్టినప్పుడు జాలి కలుగుతుందా? చూసుకో, బాగా ఆలోచించుకో. ఈరోజు దురాత్మలతో పోరాడడం అంటే ఏంటనుకుంటున్నావు? ఏ జాలి గల మనస్సు నీలో ఉందంటే ఆయనే ఉన్నాడంతే నీలో. నువ్వు చాలా సులువుగా ఆకాశ మండలం అందున దురాత్మలతో నువ్వు పోరాడుతున్నట్టే. ప్రియులరా, ఆయన కనికర పడటం, ఆయన దయ చూపించటం, అంతేకాకుండా ఆయన జాలి పడటం మనకి ఈ 3 మాటలు మనకి కనిపిస్తా ఉన్నాయి. మత్తయి సువార్త 14:14 చదవండి. మత్తయి సువార్త 14:14. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. ఆయన వచ్చాడంట, ఆ గొప్ప సమూహమును చూచాడంట, వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని ఆయన స్వస్థపరిచాడు. కనికరపడి స్వస్థపరిచింది ఎప్పుడంటే జాలి పడిన తర్వాతే స్వస్థపరిచాడు. జాలి పడకుండా స్వస్థపరచలేదు.
జాలి పడిన తర్వాతే ఒక అద్భుతం చేశాడు. జాలి పడిన తర్వాతే ప్రియులరా అక్కడ స్వస్థత కార్యం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత కనికరం కలిగిన దేవుడో, యేసుక్రీస్తు ప్రభువారు మనస్సు ఎంత జాలి పడే మనస్సో మనకి ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. యేసు జాలి పడినట్లు మనము కూడా జాలి పడిన ఎడల మనము సర్వాంగ కవచమును క్రీస్తును ధరించుకున్నట్టే అని ఈ రోజు నీ జ్ఞాపకం చేస్తూ మరి నా మాటలు ముగించాలనుకుంటున్నాను. ప్రియులరా, ఈ రోజైనా దురాత్మలతో పోరాడడం అంటే నువ్వేమనుకున్నావో నాకు తెలియదు, కానీ సర్వాంగ కవచమునకు దురాత్మలతో పోరాడటానికి సంబంధం ఉంది. సర్వాంగ కవచము అన్న మాట వాడాడంటే సర్వాంగ కవచముకు దురాత్మలతో పోరాడటానికి సంబంధం ఉంది. సర్వాంగ కవచమే కనుక యుద్ధ భూమిలోకి వెళ్ళిన వాడు సర్వాంగ కవచమును ధరించుకోకపోతే కనుక వాడు గుండెల్లోకి బాణం దిగిపోతుంది. వాడు గుండెల్లోకి మరి ఏదైనా బుల్లెట్లు దిగిపోతాయి. కాబట్టి వాడు అది ధరించుకుంటే సేఫ్ గా ఉంటాడు. వాడు అది ధరించుకుంటే ఏది ఎంత మాత్రానికి వాడికి హాని జరగకుండా ఉంటది. కాబట్టి శారీరకమైన యుద్ధ భూమిలో యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి తాను ఎలా అయితే సర్వాంగ కవచమును ధరించుకుంటాడో, ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచం మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ధరించుకోవడమే. ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచమును మనం ధరించుకుంటే క్రీస్తు యేసును ధరించుకున్నట్టే. కాబట్టి మనం సులువుగా వాడితో పోరాడగలుగుతాం. మనలో ఈరోజు ఉండాలని నేర్చుకున్నామంటే జాలిపడే మనసు ఉండాలని నేర్చుకున్నాం. నిన్నటి దినాన్న నవీన స్వభావం ఉండాలని నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు విన్న మీరు ఈ రోజు నాలో జాలిపడే మనసు నాకు లేదు, నిజంగా లేదు. నేను జాలి పడలేకపోతున్నాను. దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాడు అని నీకేమైనా అనిపిస్తే సులువుగా జాలి పడిపోయే, కనికర పడిపోయే ఆ మనసు నాకు ఇవి ప్రభు. ఈ రోజే నువ్వు నాలోకి రాకపోతే ఆ జాలి పడే మనసే నాకు ఉండదు. నువ్వు రాకపోతే అది జరగని పని. సర్వాంగ కవచమును నేను ధరించుకోలేనట్టే. నాకు సహాయం చేయి అని బాధపడు. దేవుడి దగ్గర ఏడువు. నాకెందుకు ఆ మనసు రావట్లేదు. దేవుడు కాళ్ళు పట్టుకొని ఆత్మ సంబంధిగా ఉండు. ఆయనను అడుగు. నువ్వు లేకపోతే పని అవుతావు. నాలో నువ్వు జీవించాలి, నాలో నువ్వు బ్రతకాలి. నువ్వు నాలో ఉంటేనే నాకు ఆ జాలి గల మనసు వస్తుంది. నాలో నువ్వు ఉంటేనే నాకు ఆ కనికరపడే మనసు వస్తుంది. నాకు కృప చూపోయా, నాకు సహాయించి నేటికే ప్రియులరా, నేను దేవుణ్ణి జాలిపడే మనసు నాలో వృద్ధి చెందాలి. దేవుడు నీలో ఎప్పుడైతే పెరిగిపోతా ఉంటాడో, నీలో దేవుడు ఎప్పుడైతే వృద్ధి చెందుతా ఉంటాడో, జాలి గల మనస్సు నీలో పెరిగిపోతానే ఉంటది. జాలి గల మనస్సు నీలో వృద్ధి చెందుతానే ఉంటది. ఎంత జాలి పడే మనసు రావాలో, నాకు చాలా జాలి పడే మనసు రావాలి. ముందు ముందు చాలా పెద్ద పరిచర్య చేయబోతున్నాను, చాలా గొప్ప పరిచర్య చేయబోతున్నాను. ప్రియులరా, నిజంగా పేదలను చేర్చుకోగలిగే ఆ జాలిపడే మనసు రావాలి. విపరీతంగా జుట్టు పెంచేసుకుని పిచ్చి వాళ్ళలాగా తిరుగుతున్న వాళ్ళందరికీ కటింగ్ వేయించి, నా సొంత శరీరాన్ని ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో అలాగా నేను నా ఎదుట ఉన్న వ్యక్తి యొక్క శరీరాన్ని శుభ్రంగా కడగాలి. అలా కడగగలిగే జాలి నాకు కావాలి. అలా కడగగలిగే జాలి గల మనస్సు నాకు కావాలి. భయంకరమైన స్మెల్లో ఒక రోగి దగ్గరికి వెళ్తే నిలబడితే కూడా నిలబడలేని పరిస్థితి.
మాస్కులు పెట్టుకున్నా, ఏదైనా కచ్చీపు కట్టేసుకున్నా తట్టుకోలేకపోతున్నాం, 5 నిమిషాలు కూడా అక్కడ నిలబడలేకపోతున్నాం అన్న వ్యక్తి దగ్గర కూడా గంటలు గంటలు నిలబడిపోయి జాలిగల మనస్సు నాకు కావాలి. అది లేకపోతే ట్రస్ట్ ని నడిపించలేం. అది లేకపోతే చారిటబుల్ ట్రస్ట్ ని నడిపించలేం. ప్రియులరా, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటా మాట అంటే, నాకు తెలిసిన ఒక సహోదరి, నేను సువార్త చేసుకుంటూ ఇంటెంటా పత్రికలు ఇచ్చుకుంటూ వాళ్ళతో కొంచెం టైం గడిపి వాళ్ళ దగ్గరే కూర్చొని నేను 10 నిమిషాలు, పావుగంట, ఒక వ్యక్తికి పావుగంట టైం కేటాయించి సువార్త ప్రకటిస్తాను. అలా ప్రకటిస్తున్న సందర్భంలో నేను ఒక ఇంటికి ఆటోమేటిక్ గా వెళ్ళిపోయాను. ఆవిడ అంది, చర్చికి వెళ్తామండి అంది. చాలా మంచిదమ్మా అన్నాను. అయ్యో, మీరు సువార్త చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళి కుర్చీ వేసింది. కూర్చున్నాను. అదేంటమ్మా మంచం మీద ఉన్నది ఎవరో అని అడిగాను. నా కొడుకయ్యా అని చెప్పింది. ఏమైందమ్మా అని అడిగితే, ఏం లేదు బాబు, వీధిలో లైటు, ఒక స్ట్రీట్ లైట్ ఎలగకపోతే లైన్ మ్యాన్ ఎక్కవలసిన ఆ స్తంభం మావాడే ఎక్కేశాడు. మావాడు ఎక్కేసి అక్కడ కలెక్షన్ ఇచ్చేటప్పుడు కరెంట్ వచ్చేసింది. అక్కడ నుంచి పైనుంచి కింద పడిపోతే నడుము విరిగిపోయింది. నడుము విరిగిపోతే ఇక్కడ ఈ పొట్ట దగ్గర నుంచి ఎక్కడ స్పర్శ ఏమి ఉండదు. ఇంకా అలాగే మంచం మీద ఉంటాడు, అన్నీ మంచం మీదే అని అంది. అవునా అమ్మా అంటూ కొంచెం భారం కలిగి భారంతో ప్రార్థన చేశాను. ప్రియులరా, ఆవిడేం చెప్పిందో తెలుసా నాతో? ఆవిడ నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మా పాస్టర్ గారు కూడా వచ్చి ప్రార్థన చేయలేదు, మీరెంతసేపు నిలబడి ప్రార్థన చేశారు, మా పాస్టర్ గారు వచ్చి కూడా చేయలేదు అని అంది. ఎందుకు చేయలేదమ్మా అని అడిగితే, చూసావు కదా, చూశారు కదండి బాబు, ఇంత స్మెల్ వచ్చేస్తుందని ఆయన అసలు అడిగే పెట్టలేదు, నడుం పని చేయట్లేదు, అన్ని మంచం మీదే అని చెప్పిన మాటని మనసులో పెట్టుకుని ఇంకా అక్కడ ఉండలేములే, ప్రార్థన చేయడానికి వెళ్ళినా అని అనుకుని మాస్టర్ గారు కూడా రాలేదు. కానీ బాబు, మీరు ప్రార్థన చేశారు అని చాలా సంతోషపడిపోయింది. ఆవిడ ఇప్పటికీ ఫోన్ చేసి, ఏటి బాబు అత్త మానేశారా అని అడుగుతుంది. ప్రియులరా, ఎందుకు ఆవిడకి అంత ఫోన్ చేసి నాతో మాట్లాడవలసిన పని వచ్చింది అంటే, జాలిపడే వాళ్ళు లేరు ఆవిడ మీద. నువ్వు జాలిపడు, వాళ్ళ కొడుకుని చూసి జాలిపడే వాళ్ళు లేరు, ఆవిడని చూసి జాలిపడే వాళ్ళు లేరు, అసహించుకునే వాళ్ళు తప్పితే. ప్రియులరా, గొప్ప సేవ పేదల దగ్గర జరగబోతుంది. దేవుడు నాకు ఒక దైవ దర్శనం ఇచ్చాడు. ఏంటి ఆ దైవ దర్శనం అంటే, నాకు అర్థం కాలేదు, కానీ తరువాత నాకు అర్థమైంది. దేవుడు నాకు చాలా మంది పేదల్ని చైర్లో కూర్చొని ఒక చోట ఉన్నారు. నేను దర్శనంలో చూసిన మాట చెప్తున్నాను. చాలా మంది వ్యక్తులు కాలు బాగోక, చెయ్యి బాగోక, నడుం బాగోక, ఒంటి మీద కూడా సరైన వస్త్రం లేకుండా చాలా మంది పేదలు ఒక రూమ్ లాగా ఉంది, ఆ రూమ్ లో ఉన్నారు. నాకు ఒక వాయిస్ వినబడింది, పేదల దగ్గర నువ్వు కరెక్ట్ గా సేవ చేయాలి, పేదల దగ్గర నువ్వు పరిచర్య చెయ్యాలి, పేదల దగ్గర పరిచర్య చెయ్యాలి అన్న స్వరం నాకు వినబడింది. వీళ్ళ దగ్గర సరిగ్గా ఎవరో సేవ చేస్తలేదు అన్న వాయిస్ కూడా నాకు వినబడింది. దేవుడికి స్తోత్రం. నాకేం అర్థం కాలేదు, నాకు అసలు అర్థం కాలేదు. నేనేమనుకుంటున్నానంటే, ఆ దైవ దర్శనం చూస్తున్నప్పుడు నేనేమనుకుంటున్నానంటే, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరో కూడా సువార్త ప్రకటించట్లేదేమో, సరిగ్గా నేను వెళ్ళి సువార్త ప్రకటించమనేమో అని నేను అనుకుంటున్నాను. కాదు కాదు, దేవుడి మాట మనకి సరిగ్గా అర్థమై ఉండాలి.
వాళ్ళని చూసి స్మెల్ వచ్చేస్తుందని, వాళ్ళ రూపురేఖలు బాగోలేదని, వాళ్ళ వస్త్రధారణ బాగోలేదని, కాలంతా పుండి పడిపోతే ఈగలు వచ్చి వాలేస్తున్నాయని, ప్రియులారా ఎవ్వరు వాళ్ళ దగ్గర పరిచర్య చేయట్లేదంట. దేవుడు చెప్పాడు, నువ్వు చెయ్యాలి అని, నువ్వు చెయ్యాలి అని చెప్పాడు. అందుకే భేదలను తెచ్చుకుని పెట్టుకోవడానికి పరిస్థితి ఇంకా సహకరించకపోవడాన్ని బట్టి ఎప్పటి నుంచో ఎన్నెన్నో ప్రార్థనలు, ఇప్పటికి ఎన్ని ప్రార్థనలు అయినాయో, ఏదో ఒక రోజు ద్వారం తెరిచైపోతున్నాడు దేవుడు. నిజంగానే ద్వారం తెరిచైపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. కాకినాడ నుంచి సరిగ్గా ఒక నెల క్రితం ఒక తల్లి గారు ఫోన్ చేసి, మీకు చారిటబుల్ ట్రస్ట్ ఉందా అని అడిగింది. అవునమ్మా అని చెప్పాను. అయ్యా నేను ఒక మాట చెప్తాం అనుకుంటున్నాను. ఏంటి చెప్పండి అన్నాను. శరీర అవయవాలు అన్ని బాగుంటుంటే అందరూ వాళ్ళ ఆశ్రమాల్లో జాయిన్ చేసుకుంటున్నారు. అందరూ జాయిన్ చేసుకుంటున్నారు. ప్రియులరా, అందరూ జాయిన్ చేసుకుంటున్నారంట. మరి మీ సమస్య ఏంటమ్మా ఇప్పుడు చెప్పండి అంటే, ఈ మధ్యకాలంలో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళానండి, కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళనైతే జాయిన్ చేసుకుంటాం, వాళ్ళ మంచం దగ్గర మేము అన్ని ఎత్తుపోసి సాకరీ చేయాలంటే మేము చేయలేం, అలాంటి వాళ్ళని మేము తీసుకోం అని అన్నారంట. అలాంటి వాళ్ళను మీరు తీసుకుంటారా అని అడిగింది. నేను అలాంటి వాళ్ళని తీసుకుంటాను, కానీ నాకు ఒక ఎకరం స్థలం కావాలి. నాకు ఒక ఎకరం స్థలం ఇచ్చే వాళ్ళనే గనక లేపితే కొంచెం పని అవుతున్నట్టే. నాకు ఒక ఎకరం స్థలం కావాలి. నాకైతే ఏది వద్దు, కానీ పేదల కోసం నాకు అన్ని కావాలి. నాకు ఒక ఎకరం స్థలం ఉంటే చాలు. ఒక్క ఎకరం చాలు. ఫస్ట్ ఏ షెడ్డో వేసేసి, రూమ్స్ కింద తయారు చేసేసి, బాత్రూమ్స్ కట్టేసి, రోజు వాళ్ళ దగ్గర చూసుకుందాం అనుకుంటున్నానమ్మా అంది. మీరు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పండి, అలాంటి వారిని ఒక ఇద్దరిని అప్పగిస్తాను, కొంచెం డబ్బు కూడా మీ చేతికిస్తాను అని చెప్పింది. కొంచెం అమౌంట్ ఇస్తాను మీకు అని చెప్పింది. ప్రియులరా, నెలకి ఎంత లేదన్నా ఇందులో ఒక ఇద్దరు స్వయంగా కానుక కాదు, జాగ్రత్తగానండి, కానుకైతే కాదు, ఒక ఇద్దరు మణమ్మ గారు కానీ మరి రాణి గారు కానీ నెలకు ఒక్కొక్కసారి 1000 రూపాయలు ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు, సరికొక 500 ఇస్తారు, లేక సరికొక 1000 ఇస్తారు. ఒక్కొక్కసారి కానుక కాదు, అది పేదల కోసమే ఇస్తారు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఒక అమ్మాయికి కన్ను కనపడతలేదు, ఆపరేషన్ చేసిన పని అవదని చెప్పారు. నేను వెంటనే ఫోన్పే చేశాం. దగ్గరికి వెళ్ళి మనం చేయలేం, కానీ వాళ్ళకి ఫోన్పే రూపంలోనైనా ఇలాంటి వారు పంపిస్తే ఆ డబ్బులు జాగ్రత్త చేసి పక్కన పెట్టి వాళ్ళకి ఇస్తున్నాం. అండి. ప్రియులరా, బయట వర్క్ అయినా చేస్తున్నాం. ఏం చేతులు ముడుచుకుని ఖాళీగా కూర్చోలేదు మనం. బయట వర్క్ అయినా చేస్తున్నాం. బయటకు వెళ్ళైనా సరే బయట ఉన్న వాళ్ళకి కనీసం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసైనా. మొన్న చెప్పులు కొన్నాం, మీలో కొంతమంది హెల్ప్ చేశారు. చెప్పులు కొన్నాం, చాలా సంతోషించారు. బ్రదర్ దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈ రోజు నేనేమంటున్నానంటే, మనలో జాలిగల మనస్సు పెరుగుతూనే ఉండాలి. జాలిగల మనస్సు పెరగాలి. మీలో ఎవరైనా నేనేమంటానంటే, నాకేమి వద్దు, నేను మిమ్మల్ని కానుకలు అడగట్లేదు, కానీ నేను ఒకటి అడుగుతాను, మీరు చేస్తాను అంటే మీకు నిజంగా జాలిగల మనస్సు మీకు ఉండాలి అని ఈ గూగుల్ మీట్ లో ఆ జాలిగల మనస్సు మీలో డెవలప్ అవ్వాలని మీకు కోరుకుంటే, నాకేం వద్దు, నెలకు 1000 రూపాయలు పేదలకు ఇచ్చి చూడు.
నీ జీవితాన్ని దీవించిపోతాడు. ప్రియులరా, నేను నేను చేస్తా. ఒక పోస్టు మీకు చూపిస్తాను, మీరు చూడండి. అందులో నేను ఒక వాక్యం పెట్టాను. ఏంటా వాక్యం అంటే, భేదల గురించి మన పాంప్లెంట్ కొంతమంది చూడలేదండి. స్క్రీన్ చూడండి మీరు. స్క్రీన్ చూస్తే గనక పాంప్లెంట్ అందరికీ కనిపిస్తుందా? కనిపిస్తుందమ్మా? పాంప్లెంట్ అందరికి కనిపిస్తుందా స్క్రీన్ మీద? కనిపిస్తుంది. కనిపిస్తుందండి. ఆ పైన చూడండి. నిశ్చయ పేదలను, బ్రదర్ ఒకసారి మ్యూట్ లో ఉండండి. పేదలను కనికరించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా, అంటే బ్రాకెట్ లో యేసు అని పెట్టాను, యేసు అని తప్పించును అన్నాడు. నువ్వు పేదలకి నీకేమైనా సర్వాంగ కవచమును ధరించుకుంటే, క్రీస్తు యేసునే ధరించుకుంటే, ఇంత వాక్యం చెప్తున్నా నాకు ఒక్క రూపాయి కానుకొద్దు, నాకేమొద్దు, నాకేం ఇవ్వద్దు. పేదలకు నువ్వు ఇవ్వాలనుకుంటే నెలకు 1000 ఇచ్చి చూడు, అవి బయట ఉన్న ప్రజలకి ఖర్చు పెడతాను. అంతేకాకుండా మీరు నాకు స్వయంగా నా అకౌంట్కి లేకపోతే నాకు ఫోన్ పే కూడా చేయక్కర్లేదు. ఇదిగో మనకి హెచ్డిఎఫ్సి అకౌంట్ కూడా ఓపెన్ చేసాం. ఈ క్యూఆర్ కోడ్ ట్రస్ట్ కి సంబంధించింది. ఇది స్కాన్ చేస్తే ట్రస్ట్ పేరే బయటకు వస్తుంది, ట్రస్ట్ పేరే ఉంటుంది. మీకేమైనా నేను చెప్పిన మాటలు మీకేమైనా అర్థమైతే, ప్రియులరా, జాలిపడే మనసు మనలో అభివృద్ధి చెందాలి. జాలిపడే మనసు మనలో అభివృద్ధి ఎప్పుడైతే చెందుతుందో, దేవుడు నిన్ను నన్ను బట్టి చాలా సంతోషిస్తాడు. అన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరికి అలాంటి మనసు ఆయన దయచేయను కాక. ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు నేనేమీ మాట్లాడలేదు. ఎవరమైనా సరే మనస్ఫూర్తిగా మనకు ఉంటేనే, మనకు మనస్ఫూర్తిగా లేకపోతే ఏది వద్దు, మనస్ఫూర్తిగా మనకు ఉంటేనే. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు దీవించును గాక. విన్న వాక్యం కొరకు మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం.